సజీవుడైన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ఆయన ఆత్మ అయి ఉన్న దేవుడు ఎల్లప్పుడూ మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నటువంటి యేసు క్రీస్తుని బట్టి దేవునికి వందనాలు. నిజంగా మనము దేవునికి ఎట్లా ప్రార్థన చేయవలనో మనకు తెలియదంట. అయితే దేవునికి వినపడేటటువంటి భాష అది మనకు పలకడానికి రాదు. అది 8:26 రోమా పత్రిక ప్రకారం దేవునికి వినబడే భాషను మనము పలకడానికి రాదంట. ఆ భాష ఆత్మదేవునికే తెలుస్తుంది. ఆ ఆత్మదేవుడు యేసుక్రీస్తు. ఆయన మన హృదయములలో ఉన్నటువంటి ఆ మూలుగులను, అంటే ఏ విషయంలో మనము చాలా తీవ్రంగా దేవుని దగ్గర కోరుకుంటున్నామో ఆ మనస్సును దేవునికి వినపడేటటువంటి భాషగా మార్చి ఆ తండ్రికి చేర్చేటటువంటి పని యేసుక్రీస్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా. రోమా పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనములో అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ అపోస్తలులను గురించి మనము స్టడీ చేస్తున్నాము. కానీ అందరి అపోస్తలుల గురించి మనము స్టడీ చేయడం లేదు. కేవలం అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితంలోనే ఆయన యొక్క పిలుపు, ఆ పిలుపునకు గల ఉద్దేశము రెండవది. మూడవది అపోస్తలుని యొక్క జీవితము. అసలు అపోస్తలుని యొక్క అంటే పౌలు గారి యొక్క జీవితము ఆయన పత్రికలన్నిటిలో కనపడుతుంది. అయితే వాటన్నిటిని మనం ఇప్పుడు చూడడం లేదు. కొంతవరకే మనము దాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. లైఫ్ ఆఫ్ అపోజల్స్. అపోజల్ అంటే అపోజల్ పాల్. అందరి అపోస్తలుల గురించి మనం చదవడానికి సమయము అది పడుతుంది. కాబట్టి కేవలం అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క జీవితము అపోస్తల కార్యముల నుండి మనము హెబ్రీ పత్రిక వరకు మనము ఆయన యొక్క జీవితాన్ని మనము చూడగలము. కొన్నిటిని మాత్రమే మనం తీసుకొని ధ్యానం చేద్దాము. అపోస్తల యొక్క జీవితము 14వ అధ్యాయము 14వ వచనము అపోస్తలుల కార్యములు. అది మనం అపోస్తలుల యొక్క పౌలు గారి యొక్క జీవితము అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము నుండి ఇంకా చివరి అధ్యాయం వరకు ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క పరిచర్యలు మనకు కనపడుతూనే ఉంటుంది. అట్లే ప్రతి పత్రికలో తన గురించి కనపడుతూనే ఉంటుంది. ఈ రోమా పత్రికలోనే అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. కొన్నిటిని మనం తీసుకుందాము. అపోస్తల కార్యములు 14:14. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక కుంటివాణ్ణి, పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వాడిని పౌలు గారు స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులందరూ వీళ్ళు దేవతలు అనుకొని వీరికి
బలి అర్పింపవలనని పూదండలను 13వ వచనంలో పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అంటే ఇక్కడ అపోస్తలుల యొక్క జీవితము ఆహ్, అది చాలా తగ్గింపు కలిగినటువంటి జీవితము. మరియు ఘనతను, సన్మానాలను కోరుకోనటువంటి జీవితము. మరియు అపోస్తలులు ఇతరులను చూచినప్పుడు మనమందరము నరులమే అని భావించే మనసు అపోస్తలుల యొక్క జీవితంలో దేవుడు మాత్రమే ఘనపరచబడాలి, సన్మానించబడాలి, పూజింపబడాలి అని తీవ్రముగా ప్రయాసపడినటువంటి వారు. ఇప్పుడు ఎవరైనా ఒక స్వస్థత చేసిన తర్వాత అవతల వ్యక్తి బలి ఇవ్వడానికి పూదండలను తీసుకొని వస్తే చెప్పొచ్చు సాధారణంగా, అయ్యా మేము దాన్ని ఇష్టపడము. దేవుణ్ణి మాత్రమే మనం ఘనపరచాలి. మేము కూడా మీ వంటి నరులమే అని చెప్పొచ్చు. బట్టలు చింపుకోవడానికి గల కారణం ఏమిటి? బట్టలు చింపుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఆ సందర్భంలో ఆ పట్టణస్థులందరూ, ఆ పూజారి వాళ్ళందరూ సమూహముతో కలిసి, అంటే అంత బలవంతం అనేటువంటిది ఒకటి జరిగిందక్కడ. వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. అప్పుడు వాళ్ళు బట్టలు జింపుకున్నట్టు మనం చూస్తాం. అసలు బట్టలు జింపుకునే స్థాయి ఎవరికైనా ఏ సందర్భంలో వస్తుందో అది దొరకడం లేదు నా తలంపులకు. ఏ సందర్భంలో ఒక మనిషి బట్టలు జింపుకుంటాడు? అతి దుఃఖములో కొంతమంది, ఎవరైనా మన వాళ్ళు చనిపోతే మరి ఆ సందర్భంలో చింపుకుంటారో కొంతమంది. ఏ సందర్భంలో బట్టలు జింపుకుంటారో. కానీ దేవునికి రావలసినటువంటి మహిమ, ఘనత నాకు వస్తుంది, మనకు వస్తుంది అంటే బట్టలు జింపుకునేంత తీవ్రమైనటువంటి స్థాయిలో దాన్ని తిరస్కరించడం. అది అపోస్తలుల యొక్క జీవితం. నా జీవితంలో, మన జీవితాలలో ఎవరైనా అట్లా బట్టలు చింపుకున్న సందర్భాన్ని చూసామా మనం? కానీ ఇవైతే పూజలు, సన్మానాలు ఎన్నో జరుగుతుండడం మనం చూస్తున్నాం. కోరుకొనటం మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని పిల్లలకు తగునా? అది ప్రశ్న. వాక్యపు వెలుగులో అది మనం చూద్దాం. కేవలం అపోస్తలునటువంటి పౌలు గారు మాత్రమే కాదు. అనేక మంది అపోస్తలులు, పేతురు గారి జీవితంలో గాని, యోహాను గారి జీవితంలో గాని గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడు వారు సన్మానాలను, పూజలను తిరస్కరించారు. కారణం ఏమిటంటే, దేవుడు మాత్రమే గుర్తించబడాలి, మహిమపరచబడాలి. మేమేమైనా చేశామా? ఇది దేవుని పనే కదా అని తెలిపేటటువంటి పాఠం. చాలా కాలం కిందట ఒక క్రిస్మస్, యునైటెడ్ క్రిస్మస్ అనేటువంటిది ఒక ప్రాంతంలో జరిగింది. ఒక పెద్ద స్పీకర్‌ని పిలిపించారు. అయితే సాధారణం నేను గూడా అక్కడ ఉన్నాను. ఆ స్పీకర్‌కి వీళ్ళు సన్మానం చేయాలని కొంతమంది పూలదండ, శాలువాని తీసుకొచ్చారు. అయితే ఆయన మంచిగా ప్రేమపూర్వకంగా చెప్పాడు. ఇవి ఇవి నేను ఆపివేసి 3 సంవత్సరాలయింది. నేను ఇవి తీసుకోను, వేసుకోను అన్నటువంటి సందర్భం. అది నాకు ఆ రోజు దేవుడు నాతో కూడా మాట్లాడాడు. వి డోంట్ డిజర్వ్. చాలామంది ఇదంటారు, మీరు అర్హులు పాస్టర్ గారు, మీరు అర్హులు, మీకు మీకేయాల్సిందే, మిమ్మల్ని సన్మానించాల్సిందే.
డోంట్ గో బై నేమ్. ఆ నేమ్ ఉన్నా కానీ అపోస్తులులే. అ- ఒక్కసారి ఊహించుకుందాం, అపోస్తులు, ఆది అపోస్తులు, ప్రస్తుతము మాలాంటి సేవకులు పోలిస్తే మేము ఎక్కడ నిలబడతాం చెప్పండి? ఎక్కడ తూగుతాం చెప్పండి? ఇక్కడ ఆ విషయంలో అపోస్తల్, వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అపోజల్స్ ఈస్ హ్యూమిలిటీ. వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అపోజల్స్ ఈస్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. అక్కడ మనము తప్పిపోతే, తప్పిపోతే, ఒక్క భాగంలో మనం కాంప్రమైజ్ అయితే దాని యొక్క ప్రమాదం ఎంతుంటో తెలుసా? అది మీరు కూడా చూసి ఉండవచ్చు. పెద్ద పెద్ద కొట్లాటలైతాయి. అందుకనే మనం అనుకుంటాము చిన్న విషయమే కదా అని అనుకుంటాం. మీరు నన్ను సన్మానిస్తే ఇంకొకరు నన్నెందుకు సన్మానించలేదంటారు. వారిని సన్మానిస్తే నేనంటాను, నా పేరు ఎందుకు పిలవలేదు, నన్నెందుకు సన్మానించలేదు. ఇక చాలా రకాలు. అందుకనే ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. అంటే ఒక చినుగుకు, చినిగిపోయినటువంటి బట్టకు మొత్తము కుట్టాలంటే 10 కుట్లు పడతాయి. 10 కుట్లకు బదులు 9 కుట్లే వేసి మనం ఆపివేసామనుకోండి, ఒక్కటే ఉంది ఇంక లాస్ట్, అది ఏయలేదు. దాన్ని వదిలిపెట్టినాం. వదిలిపెడితే ఏమైతది? 2, 3 రోజులకు ఈ వేసిన కుట్లన్నీ పోతాయి. అట్లే మనం ఒక్క విషయంలో సంధిచ్చినామనుకోండి, ఇదేమైతే సార్ అప్పుడప్పుడు జరిగేదే కదా! దాని యొక్క పర్యావసనము, ఫలితము అనేక రంగాలలో చూపిస్తది. పీపుల్ ఆర్ క్రేవింగ్ టు బి ఆనర్డ్. ఆ స్థాయిలోనికొచ్చేస్తది. గనుక మన దగ్గర బైబిల్ ఉంది గదా చేతిలోని. ఈ చేతిలో ఉన్నటువంటి బైబిల్ మనల్ని ఎట్లా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది? ఎట్లా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది? ఎంతవరకు అది మనలో పని చేస్తూ ఉంది? అందుకనే మనము ఈ విషయంలో అపోస్తలుల జీవితాల నుంచి మనము నేర్చుకోవాలి. 15వ అధ్యాయము నెక్స్ట్. అదే అపోస్తలుల కార్యములో 15వ అధ్యాయము 4వ వచనము. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును, అపోస్తలులను, పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీయు వారు వివరించిరి. సీ, అపోస్తలులు అంటే వారు ఇంకొకరికి వారు నివేదిక, లెక్క అప్పగించువారై ఉన్నారు. ఇక మేమే అపొస్తలులం, మేము ఎవరికి చెప్పనవసరం లేదు. మేమేం చేస్తే అది ఫైనల్. మేము డెసిషన్ తీసుకోవాలి. మీరు మమ్మల్ని ఫాలో కావాలి అన్నటువంటిది కాదు. అపోస్తలులు చాలామంది అపోస్తలులు, ఇక్కడ కొంతమంది అపోస్తలున్నారు, ఇక్కడ కొంతమంది అపోస్తలున్నారు. ఈ అపోస్తలులు పౌలు గారు, బర్నబా గారు వీళ్ళు చేసినటువంటి పరిచర్య, వాళ్ళు పరిచర్య తీసుకొనొచ్చి సంఘపు వారితో, ఇతర అపోస్తలులతో, ఇతర పెద్దలతో వారి యొక్క పరిచర్యను గురించి వివరించి చెప్పుట. అంటే కలిసి, అపోస్తలులు ఇస్ నాట్ సంథింగ్ ఎ హైయర్ లెవెల్ అన్నట్టుగా కాకుండా, అందరము మనం ఒక్కటే అన్నటువంటి భావముతో వారు పరిచర్య జరిగించినట్టు మనము గమనిస్తున్నాం. రోమా పత్రికలో అపోస్తలుల గురించి నాకు చాలా 16వ అధ్యాయంలో ఒక మంచి మాట, నాకు ఇష్టమైనటువంటి మాట.
16వ అధ్యాయం 7వ వచనము రోమపత్రిక. నాకు బంధువులను నా తోడి ఖైదీలు నైన ఆంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఒక అపోస్తలుడు ఇంకొక అపోస్తలుని చూచినప్పుడు వీళ్ళు నాకంటే ప్రసిద్ధికెక్కిన వారు, నాకంటే ముందున్నటువంటి వారు అని చెప్పడం చాలా కష్టం. అందుకనే ఇది ఆత్మ భాష. ఇది ఆత్మను కలిగినటువంటి జీవితాలు. ఇట్స్ నాట్ టు డూ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లివింగ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో కాదది. బలవంతం మీద ఒకరి మీద రుద్దడం కాదిది. ఇది ఆత్మ ద్వారా కలిగేటటువంటిది. మా సంఘంలో ఎవరు కూడా సన్మానం చేసుకోరు. ఇట్స్ అవర్ రూల్ కాదు. అట్లా వచ్చింది కాదిది. ఇట్స్ నాట్ బై ఫోర్స్. ఇట్ ఈస్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇతరులను ప్రసిద్ధికెక్కిన వారై సాధారణంగా మనకు తెలిసినంత వరకు అపోస్తులైనటువంటి పౌలు కంటే ఇంకా పెద్ద సేవకుడు ఎవరున్నారు అని మనం అనుకుంటాం. ఆయననే అంటున్నాడు ఇక్కడ ఆంద్రోనీకు, యూనియాకు ఆ! వారు నా తోడి ఖైదీలు. వీళ్ళు గూడా ఆ జైల్లో పడినటువంటి వాళ్ళు సువార్త నిమిత్తం. వాళ్ళ జీవితాన్ని పౌలు గారు చూచి వారు ఇంకా చాలా పెద్దవారు. ప్రసిద్ధికెక్కినవారు. నాకంటే ముందుగున్నటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇతర సేవకులను గుర్తించుట. కానీ మానవుల యొక్క స్వభావము ఇతరుల కంటే నేనే ఎక్కువగా అని స్వభావం కలిగి ఉండుట. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనసును తీసివేసి నిజముగా పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి వారిని మనము గుర్తించుట. 1 కొరింథీ 9వ అధ్యాయము 5వ వాక్యము. 1 కొరింథీ 9వ అధ్యాయము 5వ వచనములో తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయకుండుటకు బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకానుసారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది గదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా. ఈ మాట వ్రాయబడిన ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం త్రొక్కించువాడు పంటలో పాలు పొందు నన్ను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా? ఇక్కడ పౌలు గారి యొక్క భాష దీన్ని ఐరనీ అంటారు. ఐరనీ భాష అంటారు. ఐరనీ భాష అంటే పాజిటివ్‌గా చెప్తున్నట్టే ఉంటది గానీ, అది నెగెటివ్ ఉద్దేశంతో చెప్తారు. ఆ! కళ్ళము దున్నుచున్న ఎద్దుకు మూతికి చిక్కము పెట్టవచ్చా? ఇప్పుడు పొలము నాది. నేను పంట వేశాను. పంట నేనే గదా తినాల్సింది. అదే గదా తినాల్సింది అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏందంటే, మేము తినడం లేదన్నట్టు. పంట వేస్తున్నాము, మేము తినడం లేదు. దున్నుతున్నాము, జీతం రావడం లేదు. భార్యలున్నారు, కానీ వదిలిపెట్టి తిరుగుతున్నాము అని ఉద్దేశం. అపోస్తలుల యొక్క జీవితము ఒకవైపు ప్రిన్సిపల్ ఏముంది? రూల్ ఏముంది? అపోస్తలులను మనం పోషించాలి. అపోస్తలులకు మనం జీతం ఇవ్వాలి. అపోస్తలుల బాగోగులను మనం చూసుకోవాలి. అది రూల్. అది ధర్మశాస్త్రం.
అది సాధారణంగా లోకంలో ఉండే సూత్రమే అది. కానీ అది గూడా లేదు మాకు. హల్లెలూయా! అది గూడా లేదు. అది గూడా లేదు అని చెప్పడానికి గల కారణము ఈయన యొక్క సొంత ఖర్చుల గురించి ఇక్కడ మాట్లాడుట లేదు. ఈళ్ళు ఏం ఆశిస్తున్నారంటే, మేము ఆత్మ సంబంధమైనవి మేము విత్తాము. మాకేం గావాలిప్పుడు? మాకు భోజనం పెట్టండి, డబ్బులియ్యండి, జీతం ఇయ్యండి అని కోరుకుంటున్నామా? కాదు. ఆత్మ సంబంధమైనవి విత్తినప్పుడు, ఆత్మ సంబంధమైన ఫలాలే మాకు కావాలి. ఆత్మ సంబంధం ఫలాలే గదా! కావాలి అనే ఉద్దేశ్యంతో చెప్పబడినటువంటి మాటలివి. అంతేగాని మీరు మమ్మల్ని సరిగ్గా చూసుకుంటలేరు, భోజనాలు పెడతలేరు, డబ్బులియ్యడం లేదు అనేటువంటిది కాదిక్కడ భాష. మేము మీకు ఏమిచ్చాము, మీరు మాకేమిస్తున్నారు? మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు గదా! అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగచేయకున్నటకై అన్నిటినీ సహించుచున్నాము. They did not exercise the due authority of apostles. Apostleship. The due authority, due respect to the apostleship. మేము అపోస్తలం గదయ్యా! మాకు అధికారం ఉంది గదా! కానీ అది మేము అధికారం నీ దగ్గర మేము చేయలేము. అపోస్తల వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ అపోజల్? అపోస్తలటువంటి జీవితము ఒక మంచి మాదిరికరమైనటువంటి సేవకుని యొక్క జీవితము. అట్టి జీవితమును మనము మన సేవకుల నుంచి మనము కోరుకోవాలి. వారి కొరకు మనము ప్రార్థన చేయవలెను. మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రికలో మూడవ వచనం నుండి. మొదటి తెస్సలోనిక రెండవ అధ్యాయము 3వ వచనం నుండి. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మనుషులను సంతోషపెట్టు వారము. బోధలో బోధలో నానా రకాల బోధలున్నాయి కదా! అయితే పౌలు గారు చాలా ఆయన తన జీవితంలో అనుభవిస్తూ, తిమోతి అనేటువంటి పాస్టర్ కూడా హెచ్చరిస్తూ, బోధలు ఎట్లా చేయాలి? ప్రేమతో చేయాలి. సాత్వికంతో చేయాలి. సహించి ఉండాలి. హెచ్చరించాలి. మనుషులను సంతోషపెట్టడానికి ఇది బోధ, ఇది కాదు. చూడండి, యేసుక్రీస్తు అనేక బోధలు బోధించాడు గదా! ఆయన బోధలు అధికారంతో కూడుకున్నటువంటివి, తండ్రి ద్వారా పొందుకున్నటువంటివి, ఆత్మ ద్వారా బోధించబడినటువంటివి. కానీ ఎందుకంత తిరస్కారం? అంగీకారము మైనారిటీ. అంగీకారము మైనారిటీ, తిరస్కారము మెజారిటీ. అంటే అంగీకరించిన వారు తక్కువ మంది, వదిలిపెట్టిన వాళ్ళు ఎక్కువ మంది. విరోధంగా తిరిగిన వారు ఎక్కువ మంది. మరి ఆయన బోధలో ఏమైనా లోపం ఉందా? ఆయన బోధలో లోపం ఉందా అంటే, తిరస్కరించడానికి గల కారణం ఏమిటంటే, ఆయన సత్యమును ఉన్నది ఉన్నట్లు ప్రేమతో ప్రకటించుట. అన్యుల దగ్గర ప్రేమతో ప్రకటించాడు. అదే తన సోదరులు అనగా యూదుల దగ్గర, యూద పెద్దల దగ్గర మాత్రం కొంచెం కఠినంగానే మాట్లాడాడు. కఠినంగా మాట్లాడాడు.
అది వాళ్ళకు నచ్చలేదు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తునే కదా వీళ్ళు అంగీకరించింది, ఆది సంఘం, ఆది అపోస్తలులు. ఆ ఆత్మను కదే కదా వీళ్ళు కలిగి ఉండేది. గనుక దేవుని స్వరము, దేవుని సందేశము, దేవుని సువార్త మన ద్వారా బయటికి పోతుంటే దాన్ని ఫిల్టర్ చేయడానికి ఇంకా లేదు. దాన్ని స్క్రీనింగ్ చేయడానికి ఇంకా లేదు. మనకు ఆప్షన్ లేదు. మనం జస్ట్ అటు నిలబడాలి. దేవుని వార్త మన నుండి వేరే వాళ్ళకి పోతది. ఈ వార్త వాళ్ళు వింటే వాళ్ళేమని అనుకుంటారో? వాళ్ళు దుఃఖపడతారా? కోపపడతారా? ఈ మాట అక్కడికి చేరితే దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటది? నా మీదకేమైనా వస్తదా? అనేటువంటి ప్రశ్న లేదింకా. అపోస్తలుల యొక్క ఆ పర్సనాలిటీ ఎట్లుందంటే, వి ఆర్ మియర్ ఇన్‌స్ట్రుమెంట్స్. మాకు తెలీదు అది వార్త అట్లా వచ్చింది. మరి ఏం చేద్దాం? అది మాకు మాకు దుఃఖమే కలిగిస్తుంది. ఏం చేయాలి మరి? ఎక్కడికి పోయినా విరోధమే వస్తుంది. రాళ్ళతో కొడతాం. ఈ మాట చెప్తే రాళ్ళతో కొడతామంటే, ఇక ఏం చేయాలి? వదులుకోవాలనా? వదులుకోవడానికి లేదు. పిలువబడ్డారు గదా! ఆత్మ ద్వారా పిలువబడ్డారు. మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించి దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ధనాపేక్షను కప్పిపెట్టు వేషం. ఇది అపోస్తలుల యొక్క జీవితం. ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూనూ వినియోగింపలేదు. అది అపోస్తలులకు ఉన్నటువంటి ఆత్మ దేవుడు. వారిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు. ఆ బోధిస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు నేను ఏం జెప్తే వాళ్ళ అవతల వాళ్ళు నాకు డబ్బులిస్తారు. ధనమునిస్తారు. అది మనకున్నటువంటి ప్రస్తుతము ఒక రోగము మన చుట్టూ ఎక్కువైతుంది. సేవకులు అనబడేటటువంటి వారిలో ఈ రోగము ఎక్కువ అవుతుంది. వెనుక ధనాపేక్ష, ధనము కావాలి, డబ్బులు కావాలి అన్నటువంటి తలంపుతో ప్రారంభమవుతే ఇక బయటికొచ్చేదంతా కూడా మనుషులను సంతోషపెట్టేదే, పొగిడేదే ఉంటుంది. మనము సేవకులమైతే సరిచేసుకోవాలి. సరిచేసుకోవాలంటే విని సరిచేసుకునేది కాదు. ఆత్మదేవుడు ఆ మాటను మన హృదయంలో రాస్తే, ఆత్మదేవుడు ఆ మాటను మన హృదయంలో రాస్తే మనము దానికి దూరమవుతాం. మొన్న దినమున ఒకాయన కలిసారు. పాస్టర్ గారు, మీరు ఎంతొస్తది మీకు నెలకు అంటాడు. మీకు నెలకెంతొస్తది? ఎ ఎ ఎవరెవరు ఎంతెంత ఇస్తారు? కనీసం ఇంత లేకపోతే మనం బతకలేం సార్ ఈ లోకంలో. నెలకు కనీసం ఇంత సంపాదించాలి అని ఒకాయన. ఇంకొకాయన అంటాడు, పెద్ద పాస్టర్ గారు, మనం ఇన్‌కమ్ ఎక్కువ జేసుకోవాలంటే ఏం చేయాలి? ఆయనకొక తలంపొచ్చింది. ఏందంటే, మన సంఘంలో మ్యూజిక్ ట్రైనింగ్ బెడదాం. మ్యూజిక్ నేర్పిస్తాము అని విశ్వాసులకు జెప్పి, వాళ్ళ నుంచి కొంచెం ఫీజు పెడితే, మనకు సంఘంలో డబ్బులెక్కువైతాయి గదా! చూడండి, అందుకనే మనం చూడడానికి ఏం తప్పు కనపడదది. ఏం ఏం అవే దొంగతనమైందా? వ్యభిచారమైందా? మోసమైందా? నరహత్య అయిందా? ఏం లేదు గదా! అవును. మ్యూజిక్ నేర్పిస్తున్నాం. వాళ్ళు డబ్బులిస్తున్నారు. కానీ ఈయన మనసులో తలంపు పుట్టింది చూడండి. డబ్బులు గావాలంటే మనం ఏం చేయాలి? అది పరిశుద్ధాత్మ దగ్గర నిలబడదు. ఆ తలంపు నిలబడదు. ఆ వాక్యము సరితూగదు. ఆ వాక్యంతో పోల్చినప్పుడు ఈ తలంపు సరితూగదు.
డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలంటే కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి వేలమే వేయాలి. ఒక కోడిగుడ్డు తీసుకొచ్చి రూ. 5 కోడిగుడ్డును బయట చర్చి బయట నిలబడి రూ. 50, రూ. 100 మొదటిసారి, రెండోసారి ఇది అలవాటు చేసుకున్నామనుకోండి చర్చిలో చాలా డబ్బులొస్తాయి. కానీ ఆ తలంపు, ఆ క్రియ వాక్యముతో పోలిస్తే సరితూగదు. ఐ డోంట్ నో. నేను తప్పుగా ఆలోచించి బోధిస్తున్నానో ఏమో మరి. లైఫ్ ఆఫ్ అపోజిల్స్ షుడ్ బి ఎ గైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ టుడేస్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఆ విధంగా మనము మన సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఇందుకు దేవుడే సాక్షి అంట. అమ్మో! దేవుడు సాక్షి అంటే దేవుడు హృదయ అంతరంగ రహస్యములను చూచువాడని ఆయన చెప్తూనే ఉన్నాడు కదా! దేవుడిని సాక్షిగా ప్రభువా నా తలంపులు అట్లా ఎప్పుడన్నా వచ్చిందా? అంటే ఆయన అంటాడు రాలేదంటాడు దేవుడు. ఇప్పుడు కూడా ఆ తలంపు నీకు రాలేదు. అది సేవకుడు యొక్క జీవితాలు. అవి అపోస్తలుల యొక్క జీవితాలు. అంత గొప్ప సేవకులు మనకు మేఘము వలె ఆవరించి ఉన్నందున 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో. అయితే ఏం చేయాలి? ఉన్నారు. అయితే మేమేం చేయాలి? సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి. ఇవే సులువుగా చిక్కులు పెట్టేటివి. పొగిడేది అలవాటైందనుకో ఔట్. అది అది పెద్దగా తప్పు అనపడదు మనకు. కానీ అది సులువుగా పాపములోనికి నెట్టేస్తది మనల్ని. ఎందుకంటే మన హృదయ అంతరంగములను చూచే దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ తలంపులను, ఆ ఉద్దేశములను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. హృదయ రహస్యములను తీర్పు దినమున బయట పెట్టే దేవుడు. ఇట్స్ నాట్ యువర్ వర్డ్స్. ఒక్కొక్కసారి హృదయ తలంపులు మంచిగుంటాయి గానీ మంచిగుంటాయి. కొంతమందికి భాష మాట్లాడడానికి రాదు. ప్రార్థన చేయడానికి రాదు. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. హృదయంలో మంచి మనసుంటది చూడండి. దేర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్. వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. జీవం గల తండ్రి, ఈ అమూల్యమైన జీవం కలిగిన మాటలు నాలో మా అందరిలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.